హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్మిత ఆస్ట్రో. ధనుస్సు రాశివారు, దయచేసి ఒక్క క్షణం మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ మాటలు అత్యంత శ్రద్ధగా వినండి. ధనుస్సు రాశివారిలో చాలామందికి ఈ దైవ రహస్యం ఇప్పటి వరకు తెలియదు. కానీ ఈరోజు నేను చెప్పబోయే విషయం మీ ఇంటి తలరాతనే మార్చేయచ్చు. ఈ వీడియో మీ జీవితాన్నే పూర్తిగా మలుపు తిప్పే ఒక అత్యంత ఆశ్చర్యకరమైన మరియు పవర్ఫుల్ దైవ సంకేతమని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ గుమ్మం ముందే కోట్ల రూపాయల ధనయోగం వేచి ఉంది. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఏకంగా 33 కోట్ల దేవతల మహా ఆశీర్వాదం ఇప్పుడు మీ రాశిపై అద్భుతంగా ప్రసరించబోతోంది. ఇంతకాలం మీరు పడిన కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కార్చిన కన్నీళ్లు, మీరు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ శాశ్వతంగా తొలగిపోయే అద్భుతమైన సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీరు ఈ వీడియోను ఇక్కడ స్కిప్ చేసినా లేదా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయినా, మీ జీవితంలోకి రాబోతున్న ఒకానొక గొప్ప అవకాశాన్ని, మీ తలరాతనే మార్చేసే మహా అదృష్టాన్ని మీ చేతులారా మీరు కోల్పోతారు. ఇది కేవలం మీ అటెన్షన్ కోసం చెబుతున్న మాటలు కావు. జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహాల స్థితిగతులు మరియు పరమ పవిత్రమైన దైవకృప స్పష్టంగా చెబుతున్న పచ్చి నిజం. మీ జీవితంలోకి రాబోతున్న ఆ అదృష్టం ఒకే ఒక్క స్త్రీ రూపంలో రాబోతోంది. ఆమె మీ జీవితాన్ని ఊహించని విధంగా మార్చబోతోంది. ఆమె ఎవరో, ఆమె మీ జీవితంలోకి ఎలా రాబోతోందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు, ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. అదే సమయంలో మీరు తెలియక చేసే ఒక చిన్న తప్పు మీ జీవితాన్ని సర్వనాశనం చేయగలదు. కాబట్టి అత్యంత శ్రద్ధతో ప్రతి మాటను మీ మనసు పెట్టి చివరి వరకు వినండి. మీ జీవితం ఈ రోజు నుండే సరికొత్త రూపు దాల్చబోతోంది. సమస్త బ్రహ్మాండానికి అధిపతులైన, సృష్టి స్థితి లయకారులైన శ్రీ మహావిష్ణువు, కరుణాంతరంగిణి అయిన అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి మరియు 33 కోట్ల దేవతల పరిపూర్ణమైన ఆశీస్సులు మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, నిండు నూరేళ్లు ఆనందంగా, అష్టైశ్వర్యాలతో తులతూగాలని నా ప్రార్థన. మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి. మీరు నాకు ఒక కుటుంబం లాంటివారు. అందుకే దయచేసి మన ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఇది మీ జీవితంలో ఒక సానుకూలమైన మార్పు తీసుకువస్తుందని మీరు బలంగా నమ్మితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఆ లైక్ వల్ల ఈ వీడియో కష్టాల్లో ఉన్న మరికొంతమందికి చేరువ కావడానికి సహాయపడుతుంది. కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. ఆ భగవంతుని పవిత్రమైన నామస్మరణతోనే మన జీవితంలోని సకల పాపాలు, గ్రహదోషాలు, కష్టాలు అన్నీ పటాపంచలైపోతాయి. మీకు మీ జీవితంలో ఏదైనా వ్యక్తిగత సమస్య ఉంటే, ఆరోగ్యపరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేదా మీ కుటుంబంలో ఏదైనా అశాంతి కానీ ఉంటే, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా కింద కమెంట్లో నాతో షేర్ చేసుకోండి. నేను ఖచ్చితంగా మీ ప్రతి కమెంట్ చదువుతాను. ఆ భగవంతుణ్ణి మీ కష్టాలు తీర్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. మీరు ఎప్పటికీ ఒంటరివారు కారు. ఆ దేవుడి అదృశ్య ఆశీస్సులు ఎప్పుడూ మీకు రక్షగా ఉంటాయి. ధనుస్సు రాశివారి మనస్తత్వం గురించి ముందుగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. మీరు స్వతహాగా చాలా నిజాయితీపరులు. మనసులో ఏదీ దాచుకోకుండా కుండబద్దలు కుట్టినట్లు మాట్లాడే తత్వం మీది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే కరిగిపోయే మంచులాంటి మనసు మీ సొంతం. మీ జేబులో ఉన్న ఆఖరి రూపాయి కూడా ఇతరుల కోసం ఖర్చు పెట్టడానికి మీరు వెనకాడరు. కానీ ఈ లోకం మీ మంచితనాన్ని ఎప్పుడూ గుర్తిస్తుందా అంటే లేదు అనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా మీరు ఎన్నో మానసిక సంఘర్షణలు ఎదుర్కొన్నారు. ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన స్నేహితులు, బంధువులు సైతం అవసరానికి వాడుకుని మిమ్మల్ని నడి రోడ్డున వదిలేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆర్థికంగా మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే ఇప్పుడు మిమ్మల్ని శత్రువులా చూస్తూ ఉండవచ్చు. మీరు చేసిన మేలు మరిచిపోయి, మీరు చేసిన చిన్న తప్పులను భూతద్దంలో పెట్టి చూపిస్తూ మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీసి ఉండవచ్చు. రాత్రుళ్ళు నిద్రపట్టక రేపటి రోజు ఎలా గడుస్తుందా అని ఆలోచిస్తూ మీరు గడిపిన క్షణాలు నాకు తెలుసు. కానీ నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇక ఆ చీకటి రోజులు ముగిసిపోయాయి. మీ కన్నీళ్లకు దేవుడు సమాధానం చెప్పే సమయం వచ్చేసింది. గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం ఇప్పుడు మీ రాశిపై పడుతోంది. మీ కష్టాలన్నీ కాలిపోయి మీరు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.
ఇప్పటికీ చాలామంది ఆమె భార్య అనుకుంటున్నారు, ఇంకొంతమంది తల్లి అనుకుంటున్నారు. కానీ నిజం మాత్రం అది కాదు. చివర్లో చెప్పబోయే విషయం విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ ప్రస్తావన వదిలేసి మనం ముందుగా మీ ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడుకుందాం. ఇంతకాలం మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు, అవస్థలు అన్నీ ఒక్కొక్కటిగా మంచులా కరిగిపోతాయి. ఎక్కడి నుండో ఏదో ఒక రూపంలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు, ఇక రావు అని వదిలేసుకున్న బాకీలు ఉన్నపళ్లంగా మీ చేతికి వస్తాయి. పిత్రార్జితం లేదా వారసత్వంగా రావలసిన ఆస్తులు ఏవైనా వివాదాల్లో ఉంటే అవి మీ వైపుకు తిరుగుతాయి. రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడిన మీరు ఇప్పుడు మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని మీరే ఆశ్చర్యపోయే స్థాయికి ఎదుగుతారు. మీకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న మీ కల త్వరలోనే సాకారం కాబోతుంది. ఇన్నాళ్ళు ఏ పని మొదలుపెట్టినా అందులో అడ్డంకులు, నష్టాలు మాత్రమే చూసిన మీకు ఇప్పుడు ఏ రాయి పట్టుకున్నా రత్నంలా మారే యోగం పట్టింది. మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాదులు పడే కాలం ఇది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, డబ్బు వస్తుంది కదా అని విచ్చలివిడిగా ఖర్చు చేయకూడదు. సరైన పెట్టుబడులు పెట్టడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం అనేది చాలా ముఖ్యం. వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశం అని ఘంటాపదంగా చెప్పవచ్చు. చిన్న కిరాణా కొట్టు నుండి పెద్ద ఇండస్ట్రీలు నడిపేవారి వరకు అందరికీ ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఇంతకాలం వ్యాపారంలో నష్టాలు చూసిన వారు, పోటీదారుల దెబ్బకు తట్టుకోలేక వ్యాపారం మూసేద్దామా అని ఆలోచించిన వారు ఇప్పుడు అద్భుతమైన లాభాలను కళ్లార చూస్తారు. మీ కస్టమర్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. మీరు ఊహించని పెద్ద పెద్ద కాంట్రాక్టులు, డీల్స్ మీకు లభిస్తాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, బంగారం, ఇనుము, వ్యవసాయ ఉత్పత్తులు మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి లాభాలు కట్టలు తెంచుకుంటాయి. మీ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి, కొత్త బ్రాంచులు తెరవడానికి లేదా సరికొత్త వ్యాపార ఆలోచనలను అమలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. భాగస్వామ్య వ్యాపారాల్లో ఇన్నాళ్ళు ఉన్న గొడవలు సద్దుమణిగి భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది. అయితే కొత్తగా ఎవరినైనా నమ్మి వ్యాపారంలోకి తీసుకునే ముందు మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే రోజులు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఒకే కంపెనీలో ఒకే జీతంతో సరైన ప్రమోషన్ లేకుండా కుమిలిపోతున్న వారికి ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇంతకాలం మీపై అధికారుల నుండి వచ్చిన ఒత్తిడి, సహోద్యోగుల కుట్రలు, రాజకీయాలు అన్నీ మీ ప్రజ్ఞ ముందు ఓడిపోతాయి. మీకు రావలసిన ప్రమోషన్లు రావడం ఖాయం. అలాగే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా జీతాల పెంపుదల ఉంటుంది. ఎప్పటి నుండో ఒక మంచి బహుళజాతి సంస్థలో లేదా ఒక మంచి పొజిషన్లో కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఖచ్చితంగా ఆశించిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇంటర్వ్యూలలో మీరు అద్భుతంగా రాణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న యువతీ యువకులకు వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా పోటీ పరీక్షల్లో విజయం వరిస్తుంది. పని ప్రదేశంలో మీ తోటి ఉద్యోగులు మీ సలహాలను, సూచనలను గౌరవిస్తారు. మీ బాస్ దృష్టిలో మీకొక మంచి పేరు వస్తుంది. అది మీ కెరీర్ను వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. ఉద్యోగం లేక ఎన్నాళ్లుగానూ నిరాశలో ఉన్నవారికి సైతం ఏదో ఒక రూపంలో ఒక మంచి ఉపాధి అవకాశం లభించి వారి జీవితం స్థిరపడుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కలలు ఇప్పుడు సాకారమవుతాయి. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకు ఆశించిన యూనివర్సిటీల్లో అడ్మిషన్లు లభిస్తాయి. అలాగే ఉద్యోగం కోసం విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి కూడా మార్గాలు సుగమమవుతాయి. ఇన్నాళ్లుగా పాస్పోర్ట్ లేదా వీసా సమస్యలతో, డాక్యుమెంటేషన్ ఇబ్బందులతో విసిగిపోయి ఉన్నట్లయితే ఆ అడ్డంకులన్నీ ఇప్పుడు దైవ కృపతో తొలగిపోయి మీ విదేశీ ప్రయాణం ఆనందంగా సాగుతుంది. ఇక్కడ ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే కోర్టు వ్యవహారాలు. చాలా కాలంగా ఆస్తి తగాదాలు లేదా ఇతరత్ర సివిల్, క్రిమినల్ కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని లాయర్ల చుట్టూ తిరిగి అలసిపోయి మానసికంగా మరియు ఆర్థికంగా చితికిపోయిన వారికి ఈ సమయం గుప్త ఊరటనిస్తుంది. న్యాయస్థానం తీర్పు మీకు అనుకూలంగా రావడానికి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. అబద్ధాలు ఆడి మీ మీద కేసులు పెట్టిన వారు పశ్చాత్తాపపడతారు. న్యాయం, ధర్మం మీ పక్షాన నిలబడుతుంది. ఇది మీ మనసుకు, మీ కుటుంబానికి దశాబ్దాల కాలం తర్వాత లభించే ఒక గొప్ప ఉపశమనంగా భావించవచ్చు. మళ్ళీ ఆ స్త్రీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మీ జీవితంలోకి రాబోయే ఆ మార్పు కేవలం గ్రహాల వల్ల మాత్రమే రావడం లేదు. ఆ ఒకే ఒక్క స్త్రీ రూపంలో రాబోతోంది. ఇప్పటికీ చాలా మంది ఆమె భార్య అనుకుంటున్నారు, ఇంకొందరు తల్లి అనుకుంటున్నారు. కానీ నిజం మాత్రం అది కాదు. చివర్లో చెప్పబోయే విషయం విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ అడుగుపెట్టే ఆ క్షణం కోసం మీరు సిద్ధంగా ఉండాలి. సరే, ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి చర్చిద్దాం. ఆరోగ్యం మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. గత కొంతకాలంగా ధనుస్సు రాశివారు ఎన్నో అనారోగ్య
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధిస్తున్న పాత రోగాల నుండి కీళ్ల నొప్పులు, జీర్ణకోశ సమస్యలు, మానసిక ఒత్తిడి, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీకిప్పుడు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. సరైన వైద్యం దొరికి మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు. మీలో ఒక కొత్త ఉత్తేజం, ఉత్సాహం పుట్టుకొస్తాయి. ఉదయాన్నే లేవగానే ఏదో సాధించాలన్న కసి మీలో పెరుగుతుంది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే కదా వచ్చిన అదృష్టాన్ని అనుభవించగలిగేది. కాబట్టి మీ ఆహారపు అలవాట్లపై కాస్త శ్రద్ధ వహించండి. యోగా, ధ్యానం వంటివి ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయటం వల్ల మీ ఆరోగ్యంతో పాటు మీలో దాగి ఉన్న అదృష్ట రేఖలు కూడా మేల్కొంటాయి. అప్పుల బాధల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పుల ఊబిలో కూరుకుపోయి రోజుకొక పూట కడుపు మార్చుకుంటూ అప్పులు ఇచ్చిన వారి మాటలు పడలేక పరువు కోసం ప్రాణాలే కూడా తీసుకోవాలని ఆలోచించే స్థాయికి వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. వారికి ఇది ఒక వరం లాంటి సమయం. మీ అప్పుల బాధల నుండి బయటపడడానికి భగవంతుడు ఒక స్పష్టమైన మార్గాన్ని మీకు చూపిస్తాడు. మీకు రావలసిన డబ్బులు సకాలంలో రావడం వల్ల లేదా ఒక పెద్ద లాభం రావడం వల్ల మీ అప్పులన్నీ మీరు ఒకేసారి తీర్చేసి మీరు తలెత్తుకుని తిరిగే రోజులు వస్తాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, మీ గౌరవ మర్యాదలు అమాంతం పెరుగుతాయి. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి ముఖం తిప్పుకున్నవారు ఇప్పుడు మీ స్నేహం కోసం వెంపర్లాడతారు. నలుగురు మీ సలహాలు తీసుకోవడానికి మీ వద్దకు వస్తారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు ఆర్థిక పురోగతిని, విజయాన్ని తీసుకువస్తుంది. సమాజంలో ఒక మంచి నాయకుడిగా లేదా ఒక మార్గదర్శకుడిగా మీరు ఎదుగుతారు. మీ మాట అంటే నలుగురు గౌరవించే స్థాయికి మీ స్థాయి పెరుగుతుంది. ఇదంతా మీ స్వయం కృషితో పాటు ఆ 33 కోట్ల దేవతల ఆశీర్వాదం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మీ కుటుంబంలో ఎన్నో శుభవార్తలు వింటారు. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు పూస్తాయి. భార్యాభర్తల మధ్య ఇన్నాళ్ళు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో అన్యోన్యంగా జీవిస్తారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణంతో ఆగిపోతున్న వారికి ఇప్పుడు మంచి సంబంధాలు కుదిరి ఎంతో వైభవంగా వివాహయోగం సిద్ధిస్తుంది. మీకు తగిన మంచి జీవిత భాగస్వామి దొరుకుతారు. సంతానం లేక హాస్పిటల్స్ చుట్టూ, దేవుళ్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో పూజలు, వ్రతాలు చేసిన దంపతులకు మీ ప్రార్థనలు ఫలించి పండంటి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీ ఇల్లు పిల్లల ఏడుపులు, నవ్వులతో కలకలలాడుతుంది. మీ పిల్లల చదువులు, వారి కెరీర్ విషయాలలో మీరు గర్వపడేలా సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు ఉన్నత చదువుల్లో రాణించి మంచి పేరు తెచ్చుకుంటారు. మీరు ఎప్పటి నుండో కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. మీకు ఇష్టమైన ప్రదేశంలో ఒక మంచి ఇల్లు కొనుగోలు చేస్తారు. భూమి, నూతన వాహనాలు కొనుగోలు చేసే యోగం పుష్కలంగా ఉంది. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇంటికి బంధువుల రాకపోకలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇదంతా ఒక అందమైన కలలాగా అనిపించినా ఇది మీ జీవితంలో జరగబోతున్న వాస్తవం. ఇప్పటికీ చాలామంది ఆమె భార్య అనుకుంటున్నారు, ఇంకొందరు తల్లి అనుకుంటున్నారు. కానీ నిజం మాత్రం అది కాదు. చివరిలో చెప్పబోయే విషయం విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ గురించి మీ మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉండవచ్చు. కొద్దిసేపు ఆగండి. ఆ సస్పెన్స్ వీడే సమయం దగ్గర పడుతోంది. ఈలోపు ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మీ చుట్టూ జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ కాలంలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న సంఘటనలను మీరు విస్మరించకూడదు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఎవరైనా మీకు సాయం అడిగినా లేదా మీకు తెలియని వ్యక్తి ఒక సలహా ఇచ్చినా దాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే దైవం మనుషుల రూపంలోనే వచ్చి మనకు దారి చూపుతుంది. ధనస్సు రాశి వారు తమ మనసులోని నెగిటివ్ ఆలోచనలను పూర్తిగా తీసేయాలి. నాకు అదృష్టం లేదు, నా కర్మ ఇంతే, నేను జీవితాంతం ఇలా కష్టపడాల్సిందే అని ఎప్పుడూ అనుకోకండి. మీరు అలా అనుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీనే మీ చుట్టూ ఉండిపోయి వచ్చే మంచి అవకాశాలను కూడా దూరం చేస్తుంది. పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. నేను గెలవగలను, భగవంతుడు నాతో ఉన్నాడు అనే నమ్మకాన్ని పెంచుకోండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని రోజును ప్రారంభించండి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే మీ సగం బలం. ఆ భగవంతుని మీద భారం వేసి మీరు ధర్మబద్ధంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వినకపోతే ఈ వీడియో చూసిన ప్రయోజనం సగానికి తగ్గిపోతుంది. దయచేసి ఇక్కడి నుండి నా ప్రతి మాటను మీ గుండెల్లో ముద్రించుకోండి. ఎందుకంటే మనిషి జీవితంలో కష్టాలు రావడం ఎంత సహజమో, కష్టాలు తీరిన తర్వాత అహంకారం రావడం కూడా అంతే సహజం. చాలామంది జీవితంలో అదృష్టం రావడానికి కారణం గ్రహాలు కాదు, వచ్చిన అదృష్టాన్ని వాళ్లే ఒక చిన్న తప్పుతో పోగొట్టుకుంటారు. ఈ ఒక్క తప్పు చేస్తే అంతా సర్వనాశనం. ఆ తప్పేమిటంటే మీకు కాస్త డబ్బు రాగానే, గౌరవం దక్కగానే పాత రోజులను మర్చిపోవడం. నేను ఎవరి అండా లేకుండా ఎదిగాను, నా స్వయం కృషితోనే నేను పైకి వచ్చాను అనే పొగరు నెత్తికెక్కడం. పేదవారిని, మీ కింద పనిచేసేవారిని లేదా మీ కష్టకాలంలో మీకు సహాయం చేసిన వారిని తక్కువ చేసి మాట్లాడడం. ఇది అత్యంత ఘోరమైన తప్పు. మీ ఎదుగుదల వెనుక ఆ దైవశక్తి ఉంది, ఎంతోమంది ఆశీస్సులు ఉన్నాయి అని మీరు మరిచిపోయిన మరుక్షణం ఆ దేవుడు మీకు ఇచ్చినవన్నీ అదే వేగంతో లాగేసుకుంటాడు. మీరు ఎక్కడ మొదలయ్యారో మళ్ళీ అక్కడికే, అంతకంటే హీనమైన స్థితికి పడిపోతారు. ఇది శపించడం కాదు, కర్మ సిద్ధాంతం చెబుతున్న సత్యం. గర్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడదు. దైవకృప మరుక్షణమే మీ నుండి శాశ్వతంగా దూరమవుతుంది. మీరు చేసిన చిన్న తప్పు మీకు ఎన్నో జన్మల వరకు శాపంగా మారుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే వృద్ధులను, మీ తల్లిదండ్రులను, పెద్దలను అవమానించడం అత్యంత మహాపాపం. వారికి అన్నం పెట్టకుండా వారిని వృద్ధాశ్రమాలకు పంపి మీరు ఎంత పూజలు చేసినా ఆ దేవుడు స్వీకరించడు. అలాగే స్త్రీలను గౌరవించకపోవడం, వారిని చులకనగా మాట్లాడడం, వారి కంట కన్నీరు పెట్టడం వంటి ఘోరమైన తప్పులు మీరు అస్సలు చేయకూడదు. మన పురాణాలు, వేదాలు ఘోషిస్తున్న సత్యం ఒకటే. ఏ ఇంట్లో అయితే స్త్రీలు గౌరవించబడతారో, ఎక్కడైతే స్త్రీల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలతాయో ఆ ఇంట్లోనే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీరు గనక మీ మాటలతో గాని, చేతులతో గాని, చర్యలతో గాని స్త్రీలను అవమానిస్తే ఆ నిమిషమే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి కోపంతో వెళ్ళిపోతుంది. అలాగే మీకు దేవుడి దయవల్ల ఎంత ధనం వచ్చినా, కోట్లు సంపాదించినా అందులో కనీసం కొంత భాగం నిరుపేదలకు, అనాథలకు లేదా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు దానం చేయాలి. దానం చేయకపోవడం, లోగితనం ప్రదర్శించడం, అంతా నాకే కావాలి, నా పిల్లలకే కావాలి అనే స్వార్థం పెంచుకోవడం వల్ల మీరు సంపాదించిన ధనం ఎప్పుడూ నిలబడదు. అది భయంకరమైన రోగాల రూపంలోనూ, కోర్టు ఖర్చుల రూపంలోనూ, దొంగల పాలైపోవడమో జరిగి హరించిపోతుంది. ధర్మాన్ని వదిలేయడం వల్ల మీకు దైవం ఇచ్చిన మంచి అవకాశాలు మీ కళ్ళెదుటే దూరమవుతాయి. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండండి, వినయంగా ఉండండి. ప్రతి క్షణం దైవ చింతనతో జీవించండి. ఆపదలో ఉన్న ఇతరులకు మీకు తోచిన సహాయం చేయండి. మీకు వనరులు ఉన్నప్పుడు దానిని మీ కుటుంబం కోసం, సమాజం కోసం సద్వినియోగం చేసుకోండి. కానీ దురలవాట్లతో దుర్వినియోగం చేయకండి. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. కోట్ల ధనయోగం తీసుకురాబోయే ఆ ఒక్క స్త్రీ ఎవరు? ఇప్పటికీ చాలామంది ఆమె భార్య అనుకుంటున్నారు, ఇంకొందరు తల్లి అనుకుంటున్నారు. కానీ నిజం మాత్రం అది కాదు. చివర్లు చెప్పబోయే విషయం విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు అని నేను పదే పదే చెప్పాను కదా. ఆ స్త్రీ మీ రక్త సంబంధీకురాలు కాకపోవచ్చు. ఆమె మీ జీవితంలోకి ఒక దైవదూతలా, ఒక మార్గదర్శకురాలిగా రాబోతుంది. ఆ స్త్రీ ఎవరంటే, మీ జీవితంలో మీరు పూర్తిగా నిరాశలో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు మీకు చేయూతనిచ్చే ఒక అపరిచిత మహిళ కావచ్చు. ఆమె మీకు ఉద్యోగం ఇచ్చే ఒక మహిళా బాస్ కావచ్చు. మీ వ్యాపారంలో కీలకమైన పెట్టుబడి పెట్టే ఒక మహిళా పార్ట్నర్ కావచ్చు. లేదా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మేల్కొల్పే ఒక గురువు కావచ్చు. కానీ ఇంకా లోతుగా, అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే ఆ స్త్రీ బయటెక్కడో లేదు, ఆమె మీలోనే నిక్షిప్తమై ఉంది. అవును, ఆ స్త్రీ మరెవరూ కాదు, మీలో ఉండే కుండలిని శక్తి, మీ అంతరంగంలో మేల్కొనే ఆది పరాశక్తి స్వరూపమైన మీ అంతరాత్మ. ఒక మహిళ ద్వారా లేదా ఒక స్త్రీ శక్తి ద్వారా మీకు ఒక జ్ఞానోదయం కలుగుతుంది. బయట ప్రపంచంలో మీకు ఎదురయ్యే ఆ అపరిచిత స్త్రీ లేదా మీకు మార్గదర్శనం చేసే ఆ మహిళ కేవలం ఒక నిమిత్త మాత్రురాలు మాత్రమే. ఆమె ద్వారా పలికేది ఆ జగన్మాత. ఆ అమ్మవారు ఒక సాధారణ స్త్రీ రూపంలో మీ దగ్గరకు వచ్చి ఒక చిన్న సలహా ఇవ్వచ్చు, ఒక ఐడియా ఇవ్వచ్చు, లేదా మీకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించవచ్చు. ఆ సలహాయే మీ జీవితాన్ని కోటీశ్వరుడిగా మారుస్తుంది. ఆ స్త్రీ మీ జీవితంలో ఒక మహా అద్భుతాన్ని సృష్టించబోతోంది. ఆమెను మీరు కేవలం ఒక సాధారణ మనిషిగా చూడకండి. ఆమెలో ఆ జగన్మాతను దర్శించండి. ఆమె మాటలను వేదవాక్కుగా స్వీకరించి ముందడుగు వేయండి.
ఈ వీడియోలో చెప్పిన ఆ స్త్రీ మీ జీవితంలో ఇప్పటికీ ఉండి ఉండొచ్చు, లేదా ఇంకొన్ని రోజుల్లో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. కానీ ఆమెను గుర్తించేది మాత్రం మీరే. ఆమెను గుర్తించి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీ జీవితంలో ఈ అద్భుతమైన శుభయోగాలు మరింత పెరగాలంటే, ఆ దైవ కృప మరింతగా మీపై నిరంతరం ప్రసరించాలంటే, మీరు కొన్ని ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నియమాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాటించాలి. ప్రతి శుక్రవారం లేదా గురువారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ అమ్మవారు మహాలక్ష్మీదేవిని మరియు శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ రోజుల్లో ఇంట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో 2 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అమ్మవారికి అత్యంత ఇష్టమైన గులాబీ పూలు, తామర పూలు మరియు పండ్లు, పాయసం నైవేద్యంగా సమర్పించండి. పూజ చేసే సమయంలో శ్రీ సూక్తం లేదా కనకధారా స్తోత్రం లేదా కనీసం లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య రేఖలు కాలిపోయి అనంతమైన ధన ఆకర్షణ పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు వీలైతే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో శ్రీ విష్ణు సహస్రనామం వినడం లేదా మీరే స్వయంగా పఠించడం వల్ల మీ ఊహకు కూడా అందని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ సహస్రనామ పారాయణం అనేది మీలో దాగి ఉన్న ఒక అద్భుతమైన సానుకూల శక్తిని, పాజిటివ్ ఎనర్జీని అమాంతం పెంచుతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని దరిదాపుల్లోకి రాకుండా పారద్రోలుస్తుంది. ఇంకొక అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే, మీకు వీలైనప్పుడల్లా పేదవారికి, ఆకలితో అలమటిస్తున్న వారికి మీ శక్తి కొలది కడుపు నిండా అన్నదానం చేయండి. ఇది మీరు గత జన్మల్లో చేసిన ఎన్నో పాపాలను పటాపంచం చేసి మీకు దైవ కృపను అపారంగా పెంచుతుంది. దానం చేసిన చేతికి ఎప్పుడూ లోటు ఉండదు అని పెద్దలు ఊరికి అనలేదు. వీలైతే అనాథాశ్రమాలకు లేదా వృద్ధాశ్రమాలకు వెళ్ళి వారికి కావలసిన సరుకులు లేదా మందులివ్వండి. అలాగే నోరు లేని మూగజీవులకు, జంతువులకు, పక్షులకు ఇంటి ఆవరణలో కొంచెం నీళ్లు, ఆహారం పెట్టడం కూడా ఒక గొప్ప పుణ్యకార్యం. గోమాతకు ప్రతి శుక్రవారం అరటి పండ్లు లేదా పచ్చగడ్డి తినిపించడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా అన్నం పెట్టడం వల్ల కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో ధర్మం, సత్యం, దయ అనే ఈ 3 గుణాలు ఎల్లప్పుడూ మీ ఊపిరిలా ఉండాలి. ఈ చిన్న నియమాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల జాతకంలో ఎంతటి కఠినమైన, భయంకరమైన గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఉన్నా కూడా అవన్నీ దానంతట అవే నెమ్మదిగా తగ్గిపోతాయి. మీలో దైవబలం అనూహ్యంగా పెరుగుతుంది. మీ రాబోయే జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అత్యంత సంతోషంగా, ప్రశాంతంగా, అష్టైశ్వర్యాలతో ఆనందంగా మారుతుంది. ఇది నా మాటి కాదు, సకల శాస్త్రాలు ఘోషిస్తున్న పరమ సత్యం. ఆ జగన్మాత ఆశీస్సులు, 33 కోట్ల దేవతల కరుణా కటాక్షాలు ఆ రూపంలో మీ ఇంటికి రాబోతున్నాయి. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ సుదీర్ఘమైన వీడియో మీకు నిజంగా నచ్చితే, ఇందులో నేను చెప్పిన విషయాలు మీ జీవితంలో ఏదో ఒక మూల ఉపయోగపడతాయి అని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే, దయచేసి ఎటువంటి సంకోచం లేకుండా ఒక లైక్ ఇవ్వండి. మన ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో చేరడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. దీనివల్ల నేను ఎంతో శ్రమించి చేసే ప్రతి ముఖ్యమైన, మీకు ఉపయోగపడే వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే చేరుతుంది. తద్వారా మీరు దేన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. కామెంట్ సెక్షన్లో మీ భక్తిని చాటుకుంటూ ఓం నమో నారాయణాయ అని రాయడం అస్సలు మర్చిపోకండి. ఆ సకల చరాచర సృష్టికి మూలకారకుడైన దేవుడి పవిత్రమైన నామస్మరణతో మీ జీవితంలో, మీ పిల్లల జీవితాల్లో అన్ని శుభాలే జరగాలని, మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో అఖండ విజయాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అత్యంత ముఖ్యమైన, మీ జీవితాలకు విలువైన వీడియోను మీ కుటుంబ సభ్యులతో, వాట్సాప్ గ్రూపుల్లో మరియు మీకు తెలిసిన స్నేహితులు, బంధువులతో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విలువైన విషయాన్ని తెలుసుకుని తమ జీవితాలను మంచి మార్గంలోకి మలచుకునే ఒక గొప్ప అవకాశం మీరు కల్పించిన వారవుతారు. ఇతరులకు మనం ఏ రకంగా మంచి చేసినా, ఏ రకంగా దారి చూపించినా ఆ పుణ్యం తిరిగి వడ్డీతో సహా మనకి 10ంతలై వస్తుంది. 33 కోట్ల దేవతల నిండు ఆశీస్సులు, ఆ శ్రీ మహావిష్ణువు మరియు సర్వమంగళదాయిని అయిన మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబంపై చల్లగా ఉండాలని పదే ప్రార్థిస్తూ మీ నుండి ఎంతో ప్రేమతో సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సదా మీ శ్రేయోభిలాషి.